నమస్తే. కొద్దిసేపటి క్రితము అమీర్పేట మైత్రివనం సమీపంలోని నీలగిరి అపార్ట్మెంట్స్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సో ప్రస్తుతం మనం ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో అదే ప్రదేశంలో ఉన్నాము. రెండో ఫ్లోర్ లోని కళ్యాణ్ టీ హబ్ సొల్యూషన్స్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. దీంట్లోకి పెద్ద ఎత్తున పొగ చేరుకోవడంతోనే విద్యార్థులు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇదే ప్రదేశంలోకి పెద్ద ఎత్తున మంటలు రావడం అయితే జరిగింది. ఫస్ట్ కింద షార్ట్ సర్క్యూట్ జరగడంతో విద్యార్థులు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక సో ఇదే ప్రదేశంలో ఇదంతా కూడా కొంత క్లోజ్డ్ గా ఉండడంతో ఇక్కడే మనకు కనిపిస్తున్న ఈ కళ్యాణ్ ఐటీలోనే పెద్ద ఎత్తున పొగలు అయితే రావడం జరిగింది. సో వెంటనే ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎక్కడికక్కడ చెల్లా చెదురుగా మారిపోయారు. ఆల్మోస్ట్ నీలగిరి కాంప్లెక్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనతో పాటు ప్రత్యక్ష సాక్షి అంటే ఈ కాంప్లెక్స్ కి సంబంధించి సూపర్వైజర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నాడు. అసలు ఏం జరిగింది, జరిగినప్పుడు అసలు ఎట్లా దీన్ని వ్యవహారం నడిచింది అనేది ఆయన మాటలు మనము స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఏం జరిగింది ఫస్ట్ ఇక్కడ అసలు? దీంట్లోకి వచ్చినాయి పొగలన్న, దీంట్లో షార్ట్ సర్క్యూట్ ఇట్లా ఏం కాలే అన్న. ఇన్స్టిట్యూట్ లో కింద అయింది. కింద అవడంలో ఆడ ప్యానల్ బోర్డు ఉంది, అంటే వైర్లో వచ్చేది ప్యానల్ బోర్డు. దాంట్లో నుంచి పొగలు పైకి రావడంతో ఇది ఓపెన్ ఉండడంతో లోపల జరిగిపోయింది మొత్తం పొగలు. ఆ పొగలలో స్టూడెంట్ ఉండే, ఇందులో 8 మంది స్టూడెంట్ ఉంటారు. వాళ్ళు అనేది బాల్కనీకి వెళ్ళడం అని అక్కడ సైడ్కి వెళ్ళి బాల్కనీలో నిల్చున్నారు వాళ్ళు, అంతే. దాని తప్ప ఏం కాలేదు. ఇక్కడే ఎన్ని గంటలకు జరిగింది ఇది? జరగగానే మీరు ఏం చేశారు? 10:30కి అయిందన్న. 10:30, 11 లోపల అయింది ఇది, అంతే. మరి విద్యార్థులలో కొంతమంది కిందికి దూకడం లేదన్న, దుంకడం లేదు. అక్కడ వెళ్ళి నిలబడ్డారు. మీ రిపోర్టర్లు వచ్చేసి వాళ్ళని పట్టుకొని ఇట్లా దిగు ఇట్లా దిగు అని చెప్పి చేతులు పట్టుకొని వాళ్ళని ఇట్లా చేస్తుంటే హైడ్రా వాళ్ళు ఫైర్ వాళ్ళు వచ్చేసి అది తాళ్లతోటి కిందికి దించినారు. పోలీస్ వాళ్ళు, మన ఫైర్ సిబ్బంది కావచ్చు, ఒక ½ అవర్ లోపల వచ్చేసినారు. ఎవరికైనా మేజర్ గా ప్రమాదం? ఎవరికి ఏం జరగలేదన్న, ప్రాబ్లం ఎవరికి ఏం రాలేదు, ఎవరికి ఏం డ్యామేజ్ కాలేదు, ఎవరికి కూడా ఏం ప్రాణం లేదు. అందరు మంచిగా ఉన్నారు, ఎవరికి ఏం ప్రాబ్లం. చూసాం కదా, వాస్తవానికి నాకు కూడా కళ్ళు మండుతున్నటువంటి పరిస్థితి, కళ్ళలో వాటర్ వచ్చేస్తా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రదేశం అంతా కూడా ఇప్పుడు ఆ పొగతోనే నిండిపోయింది. మనం చూడొచ్చు, ఇదంతా కూడా క్లోజ్డ్ ప్లేస్. దీని బయట కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అసలు పొగ కూడా బయటికి వెళ్లకుండా చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంత ఇరుకుగా ఉన్నటువంటి కాంప్లెక్స్ లో పొగలు రావడంతో ఒక్కసారిగా విద్యార్థులు ఎవరైతే కోచింగ్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారో భయాందోళనకు కూడా ఎటు వెళ్లాలో తెలియక కొంతమంది అటు బయటికి వెళ్ళడం జరిగింది. మరికొంతమంది ఇక్కడ నుండి పరుగులు తీస్తూ బయటికి వెళ్లారు. మొత్తానికైతే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఈ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఒకసారి మనం కిందికి వెళ్ళి అసలు ప్రమాదం ఎక్కడ జరిగింది ఆ స్పాట్ దగ్గర కూడా వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కిందికి రండి. సో ప్రస్తుతం మనము ప్రమాదం ఎక్కడైతే జరిగిందో ఆ స్పాట్ దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు, నా వెనకాల కనిపిస్తుంది కదా, సో ఇక్కడే ఇదంతా కూడా వైర్లతో కాలిపోయి వైర్లన్నీ కూడా కాలిపోయినట్టు మనకు కనిపిస్తా ఉన్నాయి. ముందు ఇక్కడే ప్రమాదం అయితే జరిగింది. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం ఉన్నది గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎగ్జాక్ట్ గా పైన కూడా ఇదే స్పాట్ లో మళ్ళీ వైర్లు ఉన్నాయి. దాని పైన కూడా సెకండ్ ఫ్లోర్ లో అక్కడ ఇదే మాదిరిగా మనకు స్ట్రక్చర్ అయితే కనిపిస్తూ ఉంటది. రెండో ఫ్లోర్ లో ఎప్పుడైతే తీవ్రంగా మంటలు చెలరేగి పొగలు రావడంతో కళ్యాణ్ అడ్డీలో కావచ్చు, అక్కడ నుంచి మొదలుకొని 5వ ఫ్లోర్ వరకు కూడా మంటలు పెద్ద ఎత్తున అయితే వ్యాపించడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, కొద్దిసేపు అయితే కొంత భయాందోళన అయితే ఇక్కడ సృష్టించారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కింద కూడా ఎక్కడికక్కడ కూడా చెక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా చెల్లా చెదరైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ మనకు ఫైర్ సేఫ్టీ కూడా ఇక్కడ మనకు ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా పనిచేయనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉన్నది. సో ఎక్కడికక్కడ ఇంత పెద్ద వైర్లు ఒకటేసారి కాలిపోవడంతో విద్యార్థులు కావచ్చు, దీంట్లో పనిచేస్తున్న సిబ్బంది కావచ్చు, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భయాందోళనకు గురై అసలు ఏం జరుగుతుందో అర్థం కాక చూసినటువంటి పరిస్థితి మనకు ఒక్కసారిగా ఇక్కడ కనిపించింది. సో ఎగ్జాక్ట్ గా ఇక్కడే జరిగింది. మనకు ఇందాక మాట్లాడిన ప్రత్యక్ష సాక్షి కూడా ముందు ఇక్కడ మంటలు చెలరేగడంతో దీన్ని ఆపే ప్రయత్నంలోనే పక్కనున్నటువంటి హోటల్ నుంచి వాటర్ తీసుకొచ్చి దీని మీద వాటర్ చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి కూడా
ఇక్కడ ఆ పొగ కావచ్చు, అదేవిధంగా ఆ వేడి అయితే తీవ్రంగా వస్తా ఉన్నది. సో మనం ఇక్కడ ఇంకొద్దిసేపు కూడా నిలబడలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. కళ్ళలో నుంచి మంటలు రావడం కావచ్చు, ఇదంతా కూడా మనకు పెద్ద ఎత్తున కనిపిస్తా ఉన్నది. సో ఇక్కడే ప్రమాదం జరిగింది. ఇక్కడ జరిగిన తర్వాత ఈ మంటలు అనేది పైకి వ్యాపించడము, అక్కడ నుంచి సెకండ్ ఫ్లోర్ కు, ముఖ్యంగా కళ్యాణ్ ఆ టీ హబ్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కి వ్యాపించడంతో అక్కడ పెద్ద ఎత్తున పొగలైతే చెలరేగి దాంట్లోని విద్యార్థులు బయటికి రావడం, అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ బయటికి రావడం అయితే చేయడం జరిగింది. సో అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకుని విద్యార్థులు ఇవాళ బయటపడ్డారు. దీంతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు కూడా వినిపిస్తా ఉన్నాయి. సో మరి ఇంత పెద్ద కాంప్లెక్స్ లో ఇన్ని వందల మంది పనిచేస్తా ఉన్నారు, ఇన్ని వందల వేల మంది నిత్యం కూడా విద్యార్థులు ఇక్కడికి వస్తూ వెళ్తా ఉంటారు. సో మరి ఈ తరుణంలో ఇక్కడ కనీసం ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు ఎందుకు పాటించడం లేదు, సో ఇక్కడ కమిటీ ఏం చేస్తా ఉన్నది, గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తా ఉన్నారని చెప్పేసి పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తూ ఉన్నది. మొత్తానికైతే ఈ వైర్లన్నీ కూడా కాలిపోవడంతో పొగలు కూడా వ్యాపించాయని చెప్పుకోవచ్చు. సో విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురై ఎక్కడికక్కడ అక్కడ ఫ్యూజులు కావచ్చు కాలి పూర్తయినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో దీంతో పెద్ద ఎత్తున ఇప్పటికే బయట కూడా చాలా మంది చేరుకొని దీని మీద ఉన్నట్టు ఏం జరుగుతున్నటువంటిది ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురవడం జరుగుతూ ఉన్నది. సో మిగతా డీటెయిల్స్ మనము బయటికి వెళ్ళి ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఏదైతే మన మైత్రివన్ ఈ కాంప్లెక్సెస్ లో మనకి స్వర్ణ జయంతి కాంప్లెక్స్, ఆదిత్య ట్రేడ్ సెంటర్, అలాగే కాంచన్ గంగా, ఆదిత్య ఎంక్లేవ్, ఇవన్నీ కూడా ఏంటంటే నీలగిరి బ్లాక్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకప్పుడు రెసిడెన్షియల్ కొన్ని ఉండేవి, కమర్షియల్ కొన్ని ఉండేవా, ఇప్పుడు అన్ని కూడా కమర్షియల్ అయిపోవడం మోస్ట్లీ అయిపోయింది 90%. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫైర్ సేఫ్టీ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా నార్మ్స్ ప్రకారం ప్రభుత్వాలు వచ్చి వాళ్ళని ఖచ్చితంగా సేఫ్టీస్ ఉన్నాయా లేదా అని ట్రేడ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కానీ రెన్యువల్స్ చేసేటప్పుడు కానీ ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ మన ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది, వచ్చి చెప్తున్నారు గత ప్రభుత్వంలో మేము సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం. నాకు తెలుసున్న నాలెడ్జ్ లో, నాకున్న నాలెడ్జ్ లో, ఎందుకంటే ఇక్కడ అమీర్పేటలోనే మేము పెరిగిన వాళ్ళం, అమీర్పేట స్థానికులం, ఎప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్ అయితే ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎక్కడ కూడా ఫైర్ కి కావాల్సిన ఎక్విప్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఓకే, అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి వీళ్ళు లైసెన్సెస్ కానీ ట్యాక్సెస్ కానీ బోర్డ్స్ కి పర్మిషన్స్ తీసుకున్నప్పుడన్నా వీళ్ళు వెరిఫై చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. అది గత ప్రభుత్వం అన్నా అవనేంటి, ఈ ప్రభుత్వం అయినా చాలా సార్లు మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. బోర్డ్స్ గురించి కూడా మేము చాలా సార్లు చెప్పాం. అంతకుముందు సోమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు ఒకసారి మేము కామన్ సిటిజన్ గా ఒక కార్యకర్తగా వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే ఆ టైంలో రియాక్ట్ అయ్యి వచ్చినప్పుడు బోర్డ్స్ అన్ని కూడా మేము ఫుల్ బోర్డ్స్ ఉంటాయండి, బాల్కనీస్ క్లోజ్డ్ ఉండే, అదొక్కటి నేను చేయగలిగానే తప్పితే బోర్డ్స్ అయితే నేను తీపిచ్చలేను. ఎందుకంటే తీసే మేడం మేము బిజినెస్ చేసుకోవద్దా, బట్ ఇట్స్ ఎయిర్ ఫ్లో ఏదైతే ఉంటుందో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్ లో కేబుల్స్ వచ్చేటటువంటి వాటర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడం తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడం తోటి పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం, అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడం తోటి సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే ట్రైనింగ్ చేసేటటువంటి ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లోకి వెళ్ళడం, అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్ గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోవడం తోటి ఆ సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్ కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయితే 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్ కి ఫోన్ రావడం కూడా జరిగింది. రావడం తోటి వెంటనే ఇక్కడ టీమ్ 17 బట్టి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, అటు ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బట్టి ఇమీడియట్ గా వాళ్ళు రావటం, ఈ రోప్ లాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్ లో ఉన్నారో బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్ని వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న ఆ పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ లాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్ గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్ గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావడం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం
మొత్తం కూడా ఆఫీస్ ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేది అనమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్ లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే 100,000 మంది రేపు అంటే ఇట్లా మైత్రివనం ఇస్ వెరీ బిగ్ కాంప్లెక్స్. వీళ్ళు 100,000 మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అది ఏది పనిచేయట్లేదు. హౌసరీ ఏదైతే పైప్స్ లేదా వాటర్ హౌస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఇది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్ లో లేకపోవడం తోటి అది కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం. యాక్చువల్ గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళా అందరి నుంచి మాకు రిక్వెస్ట్ కావడం తోటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం. సో ఇప్పుడు దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట. అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఏమన్నైతే కనుక చాలా మంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో ప్రతిరోజు మంది కాదు, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫైర్ ఫైటింగ్ కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం, ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషల్లీ మనం ఇట్లాంటి కొన్ని అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అది చాలా డేంజరస్ అనమాట. అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్ లో కూడా ఆలోచన చేయండి. అంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. వీళ్ళు తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు టీజీఎస్పీటీఎస్ఎల్ వాళ్ళతో కలిసి మళ్ళా మేము మొదలెడతాం. బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా, ఎందుకంటే అన్ని అథారిటీస్ చేయాలని కాదు, పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో ప్రిమైసెస్ లో ఉన్నారో ఇక్కడ 100 మంది దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు, మీతో పాటు అక్కడ చదువుకున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు, ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు. సో అన్నిటి మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నామ్స్ ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. ఈ ప్రమాదాన్ని ప్రివెంట్ చేసి ఎక్కువ నష్టం కాకుండా చూసిన ఇదొక మంచి మూమెంట్. అన్ని రకాల కరెక్షన్స్ ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడికి నేర్చుకోవడానికి లెర్నింగ్ కి ఇది ఒక సెంటర్. వీళ్ళందరితో ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్ని ఎవరైతే ఇక్కడ ఈ లెర్నింగ్ సెంటర్స్ నడుపుతున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అమ్మా, ప్లీజ్ ఈ రోజున దీన్ని ఒక ఎగ్జాంపుల్ లా చూసుకుని మళ్ళీ ఇలాంటివి అవ్వకుండా చేయాలి. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రూల్స్ ఫాలో అవ్వాలని. అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు అవ్వవు. కానీ ఇప్పుడు మటుకు నుంచి రంగనాథన్ గారు చెప్పినట్టు ఆయన షెడ్యూల్ ఫాలో చేసి ఈ వచ్చే నెలలో ప్రతి ఒక్క ఫైర్ సేఫ్టీ నామ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని ఫాలో చేసి వీళ్ళ ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్స్ వచ్చేటట్టు చూసుకుని జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా అదే నా రిక్వెస్ట్. ఏ రకంగా కూడా నిర్లక్ష్యం ఏమైనా చేస్తే వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అయ్యే దాకా చూడమని నా రిక్వెస్ట్. మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడను అండగా ఎవరికి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్. చూడాల్సింది ఏంటంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళడానికి ఎక్కడ లేదు. అందరూ బోర్డ్స్ పెట్టము, ప్లస్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ అంతా కూడా మొత్తము వాళ్ళు విత్ ఇది క్యాబిన్స్ గా తయారు చేసుకున్నారు. ఒకవేళ అంటే మొత్తం టోటల్ గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు. అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు, బట్ టోటల్ గా బ్లాక్ చేసింది అన్నమాట. ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. సో అది బేసికల్ గా ఫైర్ ఫైటింగ్ లో ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉండాల్సింది. ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమన్నా ఉన్నాయా, డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా, కిటికీలు తీసేదానికి ఉన్నాయా, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్మోక్ వస్తాయి. అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవడం కాదు, చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్సియా అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయన్నమాట. సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం. అటైతే ఏమైనా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి, బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టన్నా తయారు చేస్తే కనుక కొంతవరకు, ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మనకు చేస్తుంది.
సో ఇమీడియట్ గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూసారు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమీడియట్ గా యాక్టెడ్. దాంతో ఇంకా ఫర్దర్ గా మనం దీన్ని మళ్ళీ ఇది డ్యామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైంది. పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్స్? అదే ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టారు. సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకి ఒక లెర్నింగ్ లెసన్. దీని కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం. సో మనం ప్రతి దానికి పాఠాలు నేర్చుకోవడం కాదు, దానికి ఏం చేయాలి. సో నిన్న చూసాం మేము ఒక రెస్టారెంట్ లో అయితే పంజగుట్టలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసాం. బ్రోకెన్ ఆల్సో చేశాం. సో బట్ అన్ని మేము చేసేది అవసరం లేదు. లోకల్ గా ఉన్న బిల్డింగ్ లో జాగ్రత్తలు ఉంటారు. ఎందుకంటే రేపు ఏమైనా అయినప్పుడు ఇలాంటివి హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్, ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి, ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే 100 మంది పైన ఉంటారు ఒక జస్ట్ ఒక బిల్డింగ్ లో. నైట్ టైం ఏమైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కేప్ రూట్స్ ఏ ఉండవు. చూసామా ఈ మధ్య ఇక్కడ చేసాం. ఈ విధంగా ఇప్పుడు ఫెసిలిటీ అన్నమాట. సో అందుకోసం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి. ఈ ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైడ్రా, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీళ్ళు అప్లై అవర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని మోడిఫికేషన్ కూడా సజెస్ట్ చేస్తాం. చెప్పడం పెద్దలు వాళ్ళు అందరూ కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళతో కూడా మాట్లాడి, కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్ లో మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాం తెలియజేస్తాం. అండ్ థ్యాంక్స్ టు హైడ్రా టీమ్ ఫర్ ఇమీడియట్ గా వచ్చి రెస్క్యూ చేస్తాం. సో మొత్తానికైతే కొంత భయాందోళనమైనటువంటి వాతావరణం అయితే ఇవాళ అమీర్పేట్ మైత్రివనం సమీపంలో నా వెనకాల కనిపిస్తున్న నీలగిరి కాంప్లెక్స్ లో చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటికే అటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కావచ్చు, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, అదేవిధంగా కోట నీలిమ మహిళా అధ్యక్షురాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇట్లా ఎక్కడికక్కడ నాయకులు, నేతలు కూడా వచ్చి దీన్ని పరిశీలిస్తున్నారు, పరామర్శిస్తున్నారు. ఇక్కడ జరిగిన తీరును కూడా వాళ్ళు చూస్తా ఉన్నారు. సో మొత్తానికైతే నా వెనకాల ఒక్కసారి చూడొచ్చు, ఇదంతా కూడా ఆ కాంప్లెక్సే, నీలగిరి కాంప్లెక్స్ కిందకి వస్తూ ఉంటది. ఎక్కడ ఏ ఆఫీస్ లో చూసినా కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు వాస్తవానికి షార్ట్ సర్క్యూట్ అయితే జరిగిన వెంటనే ఆ పొగలు అనేది పైకి వ్యాపించడంతోనే ఆ పొగలు బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఉంది ఈ ఫ్లెక్సీల వల్ల. సో ఎక్కడ చూసినా కూడా చూడండి, మనకు అసలు ఆఫీసులే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ కూడా ఒక్క కంపెనీకి ఒక్క ఆఫీస్ కు 4-5 ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడంతో పొగ అనేది బయటికి రావడంతో బయట నుంచి మళ్ళీ అంటే వెంటిలేషన్ లేక బయటికి వెళ్ళలేక దాంట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఆ పొగకు దాంట్లో చిక్కుకొని కొంతసేపు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. ఇప్పటికే రంగనాథ్ కూడా మాట్లాడుతూ చాలా పెద్ద ప్రమాదమే తప్పింది, వెంటిలేషన్ లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణము. ఆ వెంటిలేషన్ లేకపోవడం వల్లనే ఆ పొగ వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి చనిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే చెప్పారు. ఎందుకంటే మొన్న జరిగిన నాంపల్లి ఇన్సిడెంట్ లో కూడా సేమ్ ఇట్లాగే జరిగింది. ఆ పొగలకు తట్టుకోలేక ఆ పొగ అనేది వాళ్ళ శరీరంలోకి వెళ్ళిపోయి తీవ్రంగా గాయపడి చనిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది. సో మొత్తానికైతే మైత్రివనం సమీపంలో అంటే అమీర్పేట అంటే అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో అమీర్పేట ముందు వరుసలో ఉంటుంది. సో మరి ఇట్లాంటి ప్రదేశంలో మైత్రివనం లాంటి ప్రదేశాల్లో, ముఖ్యంగా నీలగిరి లాంటి కాంప్లెక్స్ ప్రదేశాల్లో నిత్యం కూడా 100 మంది విద్యార్థులు కోచింగ్ తీసుకోవడానికి వస్తూ ఉంటారు. అధ్యాపకులు కావచ్చు, అదేవిధంగా చాలా రకాలైనటువంటి వ్యాపారాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో మరి ఈ నేపథ్యంలో సేఫ్టీ మెజర్మెంట్స్ ఎందుకు తీసుకోలేకపోయింది ప్రభుత్వం, అదేవిధంగా తీసుకుంటే ఒకవేళ ఎందుకు ఈ ప్రమాదం అయితే జరిగిందనే దాని మీద దర్యాప్తు కూడా జరుగుతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే హైడ్రా సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఫైర్ సిబ్బంది వాళ్ళు కావచ్చు, ఇట్లా ఎక్కడికక్కడ కూడా ఇక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సో ఆల్మోస్ట్ సద్దుమణిగినట్టే కనిపిస్తుంది. కానీ ఇది ఒక గుణపాఠంగా తీసుకొని భవిష్యత్తులో ఇట్లాంటివి జరగకుండా ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుపుతా ఉన్నారు అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అదేవిధంగా కాంప్లెక్స్ లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు. కెమెరామెన్ ప్రవీణ్ తో ఉదయ్ విశ్వం టీవీ, హైదరాబాద్.